హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. అయితే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా 15 డేస్‌లో ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఇంటికెళ్ళండి అని చెప్పారని. నేను ఇంకా ఇంటికెళ్ళిపోయినా బానే ఉంది. 15 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నా. మ్యామ్ ఆఫర్ లెటర్ వచ్చిందా అని అడిగితే, ఇంకా రాలేదమ్మా ఇంకో 2, 3 డేస్ పడుతుందని చెప్పారు. సరే అని చెప్పి 2, 3 డేస్ వెయిట్ చేసి అప్పటికి ఇంకా అడిగితే మళ్ళీ ఆఫర్ లెటర్ రాలేదమ్మా మిమ్మల్ని తీసేసారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ సెలెక్ట్ చేస్తారంట ఒక 6 మంత్స్ తర్వాత అని చెప్పారనమాట. నేనింకా ఆ విషయం నాన్నోళ్ళకి చెప్పలేదు. సన్ననే ఇట్లా ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంక పోతున్నా అని చెప్పాననమాట. పోతున్నా అని చెప్పాను. ఇంకా వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఒక 2, 3 డేస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉంటే మేము ట్రైన్‌కి ఇట్లా రిజర్వేషన్ చేసుకున్నాము. దానికి అవ్వట్లేదనమాట. ఫుల్ ఇష్యూ అయితాంది. ఒక 2, 3 డేస్ పట్టింది. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాము. అప్పటికి మాకింకా హైదరాబాద్‌లో వేకెన్సీ లేదు. జాబ్ రాలేదు. ఆఫర్ లెటర్ అక్కడి నుంచి మాకింకా రాలేదు. ఇంకా కొంతమందికి తెలిసినోళ్ళు వేరే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ద్వారా వేరే దాంట్లోకి మాట్లాడుకొని, వేకెన్సీస్ ఉన్నాయి రండి అని చెప్పారని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే బానే ఉంది. ఏంటంటే అది హాస్పిటల్‌లో ఆల్రెడీ అంటే హాస్పిటల్ అంటే కొంచెం చిన్నదనమాట. ఆల్రెడీ అది మూసేశారు. అయితే కొత్తగా మేము స్టాఫ్ ఒక 10 మెంబర్స్ వరకు వెళ్ళామనమాట. మేము వెళ్ళామని చెప్పి అది మళ్ళీ రీఓపెనింగ్ చేసి పెట్టుకున్నారాళ్ళు. సరేలే ఇదన్నా సరే దొరికింది కదా! ఇది చేసుకుంటా మళ్ళీ బెటర్‌గా ఏదన్నా ఒకటి వెతుకుదాము అని చెప్పి చేసుకున్నాం. ఒక 6 మంత్స్ ఏమో చేసాము. 6 మంత్స్ చేస్తే దాంట్లో 1 మంత్ సాలరీ మాత్రమే ఇచ్చారు. మిగతా సాలరీ గురించి అడిగితే రేపిస్తాము, ఎల్లుండి ఇస్తాము, నెక్స్ట్ మంత్‌కి కలిపి ఇచ్చేస్తాము అట్లా అని చెప్పి చెప్పుకుంటూనే వస్తున్నారనమాట. కానీ వాళ్ళు సాలరీ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇంక ఇస్తామమ్మ కొన్ని రోజులు ఆగినాక ఇస్తాము అట్లా ఇట్లా అంటున్నారన్నమాట. ఫస్ట్ మంత్ సాలరీ మాత్రమే ఇచ్చారు. దాని తర్వాత ఇంక వీళ్ళు ఎలాగో ఇచ్చేలా లేరని చెప్పి నైట్‌కి నైట్ మేము అక్కడి నుంచి బయటికొచ్చేసాం. మనీ ఎలాగో ఇస్తలేరు. ఈడ కష్టపడినా గానీ వేస్టే. ఎందుకంటే అక్కడ పని చేస్తున్నప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళే ముందే డిసైడ్ చేసుకున్నాను. వన్స్ బయటికెళ్ళాను అంటే నాన్న వాళ్ళ కాడ రూపాయి కూడా అడగకూడదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నా డబ్బులతో నేను అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి అని ముందే ఫిక్స్ అయిపోయాను. ఇంకా వాళ్ళు సాలరీ ఇవ్వట్లేదు. మాకు ఫుడ్ వాళ్ళే పెట్టేటోళ్ళు. కాకపోతే ఇట్లుంటాయి కదా! లేడీస్‌కంటూ పర్సనల్స్ వాటికి కానీ, దేనికన్నా గానీ మనకాడ మనీ లేవు. సో, ఇక్కడ చేసినా గానీ వేస్టే అని చెప్పి నైట్ 8:49 అట్లా అవుతుందనమాట. అప్పుడు మేము బయటికెళ్ళిపోయాం ముగ్గురం. నేను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకా బయటికెళ్ళిపోతే అప్పటికి ఇంకా మేము వేరే జాబ్ ఏం చూసుకోలేదు. బయటికెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే ఇంకా మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉండి ఒక 1 వీక్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అన్ని ఇంటర్వ్యూలకి తిరుగుతా ఉన్నాం. ఎంతలా తిరుగుతున్నామంటే హైదరాబాద్ సిటీ మొత్తం గాలం పట్టేసేంతలా తిరుగుతా ఉన్నాం. అట్లే వెళ్తాం. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తాం. మేము ముగ్గురం వెళ్తే దాంట్లో నుంచి ఇద్దరం సెలెక్ట్ అయితామనమాట. మిగతా ఒక్కరు సెలెక్ట్ అవ్వరు. ఇంకా ముగ్గురం ఒకటే అనుకుని పోయినాం కాబట్టి ఏడున్నా ముగ్గురం ఒకే పని చేసుకుంటూ ఒక కాడనే ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ సిటీ మాకంతేం తెలీదు. ఒకళ్ళు ఒక కాడ ఉండి ఇప్పుడు మాకిద్దరికొచ్చిందని చెప్పి మేము జాయిన్ అయిపోయినామనుకో రాలేదు. ఆ అమ్మాయి ఏమైపోతుంది? ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఇంకా చాలా ఇంటర్వ్యూలకు పోతే ముగ్గురిలలో ఇద్దరం సెలెక్ట్ అవుతాం. లేదా ఒకళ్ళు సెలెక్ట్ అవుతాం. ఇద్దరు సెలెక్ట్ అవ్వము. అట్లా అని చెప్పి ఫుల్ వెతికి లాస్ట్‌లో ఒక ఫార్మసీ దొరికాయి. ఫార్మసీలోకి ఇంటర్వ్యూకి పోతే అందులో ముగ్గురం కూడా సెలెక్ట్ అయ్యామనమాట. ముగ్గురం సెలెక్ట్ అయితే అందులో ఫుడ్ అండ్ అకామిడేషన్ లేదు. ఇంకేందంటే మనం బయట హాస్టల్ చూసుకోవాలి. హాస్టల్ దాని సరౌండింగ్స్‌లో ఎక్కడ లేవు. 5 కేఎం, 10 కేఎం అట్లున్నాయన్నమాట. సరే రూమ్ తీసుకుందామని చూస్తే రూమ్‌కి ఫస్ట్ అడ్వాన్స్ కట్టాలి. మా ముగ్గురు దగ్గర ఎవ్వరి కాడ రూపాయి పైసలు లేవు. ముగ్గురం అడ్వాన్స్ కట్టాలి. రూమ్‌కి అడ్వాన్స్ కట్టాలి. ఇంకా మా గ్రాసరీస్ అవన్నీ చూసుకోవాలి. వాటికి పైసలు లేవు. సర్లే ఎలాగోలాగా పీజీలకి పోదాం. ఇట్లా ఎవరినో ఒకళ్ళని అడిగి ఇట్లా సగం అమౌంట్ సెట్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ చూసామన్నమాట. దాని తర్వాత దానికి దగ్గరలో చిన్నది హాస్టల్ ఉంది. ఆ హాస్టల్‌లోకి పోయినాం. ఇంకా చెప్పామన్నమాట ఇట్లా. ఇప్పుడైతే కొంత మాత్రమే పే చేస్తాము. ఆఫ్టర్ సాలరీ వచ్చిన తర్వాత మొత్తం పే చేసేస్తామని చెప్పామన్నమాట. దాని తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. మంచోళ్ళనమాట. చెప్పగానే ఒప్పుకున్నారు నిజంగా. ఇంకా ఓకే అన్నారు. బానే ఉంది. ఒక 1 మంత్ చేసినాం. సాలరీ వచ్చింది. ఇంకా దాంట్లో కట్టేసినాం. కట్టేసిన తర్వాత
ఇంకా అప్పటి నుంచి అట్లా సర్వే అయినాం. 1 మంత్ తర్వాత 1 మంత్ చేసినాము. ఇంకా 1 మంత్ తర్వాత సాలరీ తీసుకున్న ఒక 10, 15 డేస్ ఏమో ఉంచి ఇద్దరు ఫ్రెండ్స్ చేసిర్రు. దాని తర్వాత ఇంక మానేసిర్రు ఆళ్ళు. మానేస్తే ఇంకేమైందంటే నేను ఫుల్ సిక్ అయిపోయినా. ఒక్కదాన్నే ఉండాలి. తెలియని సిటీ, తెలియని ఫ్రెండ్స్, ఆడ ఎట్లుంటుందో తెలీదు, ఏందో తెలీదు. ఇంకా ఫుల్ సిక్ అయిపోయినా. అందుకని చెప్పి ఇంకా మమ్మీ వాళ్ళు ఇంటికొచ్చేయమన్నారని చెప్పి కొన్ని రోజులు ఇంటికాడకొచ్చి ఉన్నా. ఇంట్లో ఉండి అంటే మొత్తం లగేజ్ అంతా పట్టుకొని వచ్చేసిన. లగేజ్ అంతా పట్టుకొని వచ్చేసి ఒక 1, 2 మంత్స్ ఏమో ఉన్నా. ఫుల్ సిక్ అయిపోయినానని చెప్పి ఇంకా 1, 2 మంత్స్ ఏమో ఉన్నా. దాని తర్వాత మళ్ళీ ఇట్లా కనుక్కున్నా. ఇంట్లో నుంచే కనుక్కున్నా. వేరే ఫార్మసీలో కనుక్కుంటే వేకెన్సీస్ ఉన్నాయన్నారు. ఇంకా దానికి సరౌండింగ్స్‌లోనే ఫ్రెండ్స్ చేత హాస్టల్ కూడా కనుక్కున్నా. బానే ఉంది. నేను పోయినా. ఆడికి పోయిన తర్వాత ఏమైందంటే ఆడ వేకెన్సీ లేదు. నా ప్లేస్‌లో వేరే వాళ్ళని ఆల్రెడీ తీసేసుకున్నారు. నేను వెళ్ళడానికి 1 వీక్ లేట్ అయిందని చెప్పి వేరే వాళ్ళని తీసేసుకున్నారు ఆల్రెడీ. అయితే అది నాకు తెలీదు. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినా, హైదరాబాద్ రీచ్ అయిపోయినా. ఏం తెలీదు. ఇంకా ఫుల్ టెన్షన్ వచ్చేసింది. అప్పటికి ఇంకేం చేయాలో తెలీదు. ఏందో తెలీదు. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక రిహాబిటేషన్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 6, 7 మంత్స్ అట్లే సర్వే అయ్యాను. రిహాబిటేషన్ అలవాటు కాలేదు. ఆడ ఫుడ్ అలవాటు కాలేదు. కొత్తోళ్ళు అట్లా ఇట్లా ఫుల్ ఇబ్బందయింది. అండ్ దాని తర్వాత ఆడ చేస్తూనే ఫార్మసీ గురించి కనుక్కుంటూనే ఉన్నా అనమాట. ఓకే. ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ పాతోళ్ళందరూ మానేస్తుర్రు అని తెలిసింది. సో, దాని తర్వాత నేను పోయి జాయిన్ అయినా. ఇంటర్వ్యూకి పోయినా, సెలెక్ట్ అయిపోయినా. ఇంకో 2 డేస్‌లో వచ్చేయమన్నారు ఆళ్ళు. ఇంకా అది ఎలాగో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా దాని దగ్గరలోనే ఇంకా హాస్టల్ చూసుకున్నా. హాస్టల్ నచ్చింది. ఫుడ్ కొంచెం ఓకే. బట్ హాస్టల్ అయితే దగ్గరలో ఉంది కాబట్టి నచ్చింది. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు. ఇంకా అంతే. దాని తర్వాత ఏమైంది, ఏంది కథ ఆడికి పోయే వరకైతే చుక్కలు కనిపించినాయి. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి. నైట్ టైం బయటికొచ్చేసామని మమ్మీ వాళ్ళతో చెప్పలేదు. ఫుడ్‌కి పైసలు లేవు. ఇంటర్వ్యూలకి తిరగాలి. ఛార్జ్‌కి పైసలు లేవు. ఫుల్ ఇబ్బందయిందనమాట. కానీ ఇంకా ఎలాగోలాగా సర్వే అయ్యాను. ఇప్పుడైతే గుడ్. ఎందుకంటే ఒకటే ఫార్మసీలల్ల ఒక 1 ½ ఇయర్ అవుతుంది. ఈ ఒక్కదాని మీదే ఇట్లా సర్వే అవుతున్నా కాబట్టి ఓకే. ఎట్లుంటుంది, ఏంది అన్నది కొంచెం ఇప్పుడు ఐడియా వచ్చిందనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్‌లో ఎట్లుండాలి, ఏంది, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అన్నది కూడా అర్థమైంది. అండ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఉంటాను.